ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదని చెప్పవచ్చు. ఈరోజు ఉప్పునుంతల మండల కేంద్రంతో పాటు తిమ్మాజిపేట మండల కేంద్రంతో పాటు పలు మండలాల్లో కూడా ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచే కూడా రైతులు యూరియా వస్తుందన్న సమాచారంతో పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. క్యూలో నిలబడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. చివరకు చాలా కేంద్రాల్లో టోకెన్ ఇచ్చిన వారికి కొంత యూరియా ఇచ్చినప్పటికీ మిగతా వాళ్ళకి లేదని చెప్పేసరికి కూడా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ తిమ్మాజిపేట మండల కేంద్రంలో అట్లే గొడుగులు పట్టుకొని కొంతమంది వర్షంలో తడుస్తూ కూపన్ల కోసం గ్రామ పంచాయతీ వద్ద పడుగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. క్యూలో నిలబడి అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. కొంతమంది గొడుగులు కూడా లేకుండా వర్షంలో తడుస్తూ ఎక్కడ పక్కకు వెళ్తే క్యూ లైన్ పోతుందో అని చెప్పేసి కూడా ఆవేదనతో అక్కడే వర్షానికి తడుస్తూ ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మొత్తంగా చూసినట్టయితే చాలా మందికి ఇవ్వకుండానే యూరియా అయిపోయినప్పటి పరిస్థితి కనిపించింది. కొంతమందికి నిన్న మొన్న కూపన్లు ఇచ్చిన వాళ్ళకి టోకెన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి పంపించారు. కానీ మరికొంతమందికి సరిపోకపోవడంతో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం పైన మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు చివరి దశకు వస్తుందని చెప్పేసి పంటలు కూడా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు యూరియా అవసరం ఉంటుందని చెప్పేసి 10 రోజులు యూరియా కావాల్సినంత కూడా సమకూర్చాలని చెప్పేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున పంటలు నష్టపోతామని చెప్పేసి ఇప్పుడైనా ప్రభుత్వం ఆలోచించి సక్రమంగా సరిపోయే యూరియా ఇవ్వాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో స్వేరోస్ ఆధ్వర్యంలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశానికి స్వేరోస్ నాయకులు విష్ణువర్ధన్ యాదవ్, శివశంకర్ పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలపైన జరిగినటువంటి అవకతవకలకు పూర్తి నైతిక బాధ్యత ప్రభుత్వమే వహించాలని చెప్పేసి ఈ అవకతవకలకు బాధ్యులైనటువంటి ప్రభుత్వంపై వాళ్ళు మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించాలని చెప్పేసి లేని పక్షంలో స్వేరోస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి టీజీపీఎస్సీని వాళ్ళు పూర్తిగా రాజకీయ సంస్థగా మార్చుకొని వాడుకున్నారని చెప్పేసి అది రాజకీయంగా వేదికగా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సంస్థను రాజకీయ పార్టీగా వాడుకొని దాని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి ఇప్పటికైనా గ్రూప్ 1 విద్యార్థులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఇప్పటికే చేసిన అన్యాయం ఎక్కువైందని చెప్పేసి గ్రూప్ 1 విద్యార్థుల తరఫున ఎంతటి పోరాటానికైనా స్వేరోస్ సిద్ధపడుతుందని చెప్పేసి వాళ్ళకు అండగా నిలుస్తుందని చెప్పేసి కూడా స్వేరోస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో త్రిపులార్కి సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్పుకు వ్యతిరేకంగా కూడా ప్రతినిత్యం కూడా ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు మాడుగుల మండల కేంద్రంలో అన్నెబోయిన్పల్లి, బ్రాహ్మణపల్లికి సంబంధించినటువంటి రైతులు పెద్ద సంఖ్యలో మాడుగుల మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు రోడ్డు పైన వాళ్ళు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలైనా ఇస్తాం కానీ ట్రిపులార్ అలైన్మెంట్ మార్పులో మా భూములు పోతే సహించేది లేదని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వానికి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఇటు సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూడా వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వారందరికీ కూడా చాలా పలు పార్టీల నాయకులు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్లయితే త్రిపులార్ అలైన్మెంట్ మార్పుపై పెద్ద ఎత్తున కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతినిత్యం కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.